సూపర్. అలాగే ఇక మరొక ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఇంకో గనుక ప్రోడక్ట్ గురించి హ్మ్. ఈ కాలంలో అండి మనం బాగా బాగా తినేస్తున్నారు. అవును. బయట బిర్యానీలు అవి రకరకాల స్పైసెస్. ఫుడ్స్, హ్మ్. స్పైసీ ఫుడ్స్ అని, తర్వాత జంక్ ఫుడ్స్ అని అవును. పిల్లల కాంచి మొదలు పెట్టారు. హ్మ్. పొట్ట అనేది హ్మ్. ఒక మంచి సాత్విక ఆహారాన్ని కానీ హ్మ్. హ్యాపీగా అరిగించుకుంటుంది, మన దేహానికి వంట పట్టిస్తుంది, హ్మ్. ఎక్కువ కాలం జీవించేటట్టు చేస్తుంది, హ్మ్. హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది, యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది. అవును. ఏది పడితే అది పడేస్తే మిషన్ కూడా ఖరాబ్ అయిపోద్ది. ఏమి వేయాలో మెషినరీస్ ఉంటాయి చూడండి, హ్మ్. ఏమి వేయాలో అవి వేయకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా వేస్తే మెషిన్స్ కూడా ఖరాబ్ అవుతాయి. అవును. మరి పొట్టదే ఉందండి పాపం, చాలా సున్నితంగా ఉండే పొట్ట. దీంట్లోకి మనం మనం తీసుకునే ఆహారం అంతా కూడా విష పదార్థాలు పెస్టిసైడ్స్ చల్లినటువంటి పంటలు, ఆకుకూరలే కదా. అవును. కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రతి ఆకుకూర కూడా అరగంట సేపు ఉప్పులో నానబెట్టండి, వేడి నీళ్ళలో వేడి కడగాల్సింది. నీళ్ళలో కడగండి. అవును. మనం తీసుకున్నటువంటి ఈ రైస్ కానివ్వండి, గోధుమలు, ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ కొడతారు కదా, పురుగు కొట్టినవే. పట్టకుండా. అవును. కూరగాయలు కూడా అంతే కదా. యెస్. మళ్ళీ నిల్వ చేయడం కోసం నిల్వ పదార్థాలు, నిల్వ ఉన్నటువంటి కొంత మెటీరియల్ కలుపుతారు కదా. హ్మ్. సో పెరగడానికి కూడా హ్మ్. యూరియా అని అవన్నీ కృత్రిమమైన ఎరువులు ఇస్తున్నారు. అవును. ఇవన్నిటి కారణాల వల్ల మనం తీసుకునే ఆహారం మనకి సరిగా వంటపడట్లేదు, సరిగా అరగడం లేదు. హ్మ్. అది చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు బలం ఉంటుంది కాబట్టి నెట్టుకొస్తున్నారు. హ్మ్. 30-35 సంవత్సరాల తర్వాత నుంచి సరిగా డైజెషన్ కాకపోవడం, డైజెషన్ కాక జీర్ణాశయంలో మిగిలిపోతుంది. ఓకే. జీర్ణాశయంలో మిగిలిపోకూడదు, హ్మ్. అరిగిపోవాలి. ఓకే. అరిగిపోయి పెద్ద పేగులోకి వెళ్ళిపోవాలి. అక్కడికి పోయింది ఆటోమేటిక్గా బయటికి పోవాలి. ఈ కాలంలో ఉదాహరణకి మన భారతదేశం తీసుకుందాం. హ్మ్. 100-130 కోట్ల మంది జనాభా ఉంటే ఎన్నో కోట్ల మంది ఫ్రీ మోషన్ కాక ఇబ్బంది అవును. పడుతున్నారండి, అవును. డైజెషన్ కాక ఇబ్బంది పడుతున్నారండి. అవును. వాళ్ళ తప్పేమీ లేదు, దొరుకుతుంది, ఆహారం తింటున్నాం. తీసుకుంటున్నాం. హ్మ్. దీనివల్ల ఏమవుతుంది, పొట్ట అనారోగ్యానికి గురవుతుంది, హ్మ్. విష పదార్థాల యొక్క నిలయంగా మారిపోతుంది. హ్మ్. ఆ పొట్టని డీటాక్సికేషన్ చేయాలి. ఓకే. మన దగ్గర దొరికేటువంటి గట్ హెల్త్ పౌడరు హ్మ్. ఈ పొట్టలో ఉన్న విష పదార్థాలను తీసేస్తుంది, హ్మ్. రక్త శుద్ధి చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే రక్త శుద్ధి అయిందో మిగిలిన పార్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, మనిషి కొంచెం హుషారుగా ఉంటాడు, ఆ జీర్ణాశయంలో ఆహారం మిగలకుండా చేస్తుంది, అంటే అరిగిస్తుంది. హ్మ్. అట్లాగే పెద్ద పేగులు ఉంటే ఆహారాన్ని, వేస్ట్ ని ఆటోమేటిక్ గా బయటికి పంపిస్తుంది. హ్మ్. చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఆ పౌడర్ తీసుకోవడం కూడా ఒక మామూలు టీ స్పూన్ పౌడర్ ని హ్మ్. రాత్రి పడుకునే ముందు ఒక పావు గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని తాగేసి సరిపోద్ది. పథ్యం ఏమీ ఉండదు, అన్ని తినొచ్చు. ఏమైనా తినండి. రోజువారీ మీరు మాంసం తింటారా, నాన్ వెజ్ తింటారా, వెజ్ హ్మ్. తింటారా, మీరు ఏం తినండి, హ్మ్. పథ్యం అవుతుంది. మీకు ఇక్కడ స్టాక్ ఉండొద్దు. అంతే. ఎంతెందుకండి మనం ఆహారం గిన్నెలో పెట్టేసి ఆ కూరలు అవి కూర కర్రీస్ ఏదైనా ఊరికి పోయి 3 రోజులు అదే కుళ్ళిపోద్ది. అవును. కుళ్ళిపోద్ది. మరి పొట్ట లోపల జీర్ణాశయంలో ఆహారం మిగిలి ఉంటే కుళ్ళిపోతానండి, అది ఎడిపోకుండా అవును. అరగాలి కదండి. అవును. అందుకనే అవును. అవును. తేన్పులు కూడా తెలుస్తూ ఉంటారు. తెలిసిపోతుంది. మధ్యాహ్నం ఆకలి కాదు, రాత్రి సరిగా ఆకలి కాదు, ఏం చేయాలరా, టైం తింటే తినాల్సి వస్తుంది. మళ్ళీ 1 గంట తినాలి కదా, అడిగిన అరకున్నా తింటున్నాం. అవును. ఆ సమస్యలన్నిటికీ విముక్తి కలిగించేటువంటి గట్ హెల్త్ పౌడర్ కూడా మన దగ్గర దొరుకుతుంది.